నమస్తే, నేను సాయి కుమార్. వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 4కు సంబంధించింది అంటే పేపర్ 1లో టెట్కి గ్రాండ్ టెస్ట్ 4 టెస్ట్ మొన్న నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చాలా వరకు ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, నేను చెప్తున్నా మనం పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లు 4 ఒకసారి నేను పీడిఎఫ్లో మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ ఇస్తా. ఆ గ్రూప్లో నేను ఈ 4 గ్రాండ్ టెస్ట్లకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అందులో పెడతా. ఈ టైంలో మీరు ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్లు చూడండి, యాజ్ ఇట్ ఈజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి, నేను పేపర్ 1కి ఇచ్చినటువంటి క్వశ్చన్లు పేపర్ 2లో రిపీట్ అవుతాయి అన్నీ. సో పేపర్ 1లో మ్యాక్సిమం రిపీట్ అవుతాయి. ఒకసారి మీరు గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ మన టెస్టులలో ఉన్నటువంటి అన్నీ ఒకసారి చూసుకోండి. నేను పీడిఎఫ్ అక్కడ పెట్టిస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఏనండి. ఈ టైంలో పడుకునేటప్పుడు కానీ, బస్ జర్నీ ఉంటే బస్ జర్నీ వల్ల కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవి 4 టెస్ట్లకు సంబంధించినవి ఒకసారి వినండి. మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు యూజ్ కావాలని మరోసారి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 4కు సంబంధించినటువంటి సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి విందాం. చూడండి. ఫస్ట్ క్వశ్చన్. థార్నడైక్ తన ప్రయోగంలో పిల్లిని బోనులో బంధించి దాని ముందట ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోను నుంచి బయటకి రావడానికి ప్రయత్నాలు చేసింది. ఇదంతా థార్నడైక్ పరిశీలించసాగాడు. ఇక్కడ అతడు ఉపయోగించిన పరిశీలన పద్ధతిని గుర్తించండి. ఓకే, ఏంటిది? ఆప్షన్ 1 సహజ పరిశీలన, సంచారిత పరిశీలన, అసంచారిత పరిశీలన, అసహజ పరిశీలన. చూడండి, గుర్తించండి మీరు. అంటే బోనులో పిల్లిని బంధించి తనను బయటుండి పరిశీలిస్తున్నాడు కాబట్టి దీన్ని ఏమవుతుందండి? అసహజ పరిశీలన అవుతుంది. ఇక్కడ సంచారిత అసంచారిత అంటే అక్కడ క్రియని కల్పించాలి. ఆ క్రియలో ఇతడు పాల్గొంటున్నాడా, ఇతను పాల్గొనుకున్న బయట ఉంటున్నాడా ఆధారంగానే చూడాలి. ఈ ప్రవర్తనని, పిల్లి యొక్క ప్రవర్తనని ఒక్కడ బంధించి దాన్ని చూస్తే ఏమవుతుందంటే అది అసహజ పరిశీలన కిందకి వస్తుందండి. సహజ పరిశీలన అంటే డైరెక్ట్ బయట వాతావరణం, సహజ వాతావరణంలో చూడడం. అసహజం కాబట్టి సన్నివేశం అనేది, ఇది సన్నివేశం ఆధారంగా తీసుకోబడ్డది. గుర్తుంచుకోవాలి. నేను 2 రకాలుగా చెప్పిన పరిశీలనకు సంబంధించింది మంచి ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. మన 7 యూట్యూబ్ ఛానల్ పోయి దాంట్లో ప్లేలిస్ట్లో సైకాలజీ చూడండి. పరిశీలన పద్ధతి మంచిగా చెప్పిన ఒకసారి చూడండి. ఎట్లా అంటే పరిశీలన 2 రకాలు వర్గీకరించిన నేను. ఒకటి ఏంటిది? సన్నివేశం ఆధారంగా, ఇంకోటి పాల్గొనడం ఆధారంగా. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది? సన్నివేశం అనేది ఎట్లున్నది? సహజం ఉన్నది, అసహజం ఉన్నది. ఇంకోటి నేను చెప్పిన దాని ప్రకారం పాల్గొనడం, పరిశీలించే వ్యక్తి పాల్గొనడం ఆధారంగా 2 తీసిన. ఒకటి సంచారిత, ఇంకోటి అసంచారిత. ఈ ఒకసారి మీరు పోయి యూట్యూబ్ క్లాస్లో ఒకసారి చూడండి. ఇది సన్నివేశం ఆధారంగా ఉన్నది కాబట్టి ఇది అసహజ పరిశీలన, అసహజ సన్నివేశం కాబట్టి అసహజ పరిశీలన కిందకి వస్తుంది ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు చదివే సమయం వారు పొందే మార్కులపైన ప్రయోగం చేయాలని అనుకున్నాడు. అయితే ఇక్కడ పరతంత్ర చర్యని గుర్తించని అన్నాడు. అసలు ఏంటిది? వాళ్ళు చదివే సమయం పొందే మార్కులు. ఓకేనా? రైట్. ఇలా దేని మీద ఏది డిపెండ్ అవుతుంది? ఇది స్వతంత్ర చరం. రిజల్ట్ అనేది ఏమవుతుంది అంటే పరతంత్ర చరం అవుతుంది. సో కారణం ఏమవుతుంది? కారణం అనేది చదివే సమయం అనేది కారణం అవుతుంది. ఫలితం ఏమవుతుంది? పొందే మార్కులు అవుతుంది. అవునా? మార్కులు ఫలితం. ఇది కారణం అనేది స్వతంత్ర చరం, ఫలితం అనేది పరతంత్ర చరం. క్లియర్? ఇది గుర్తుంచుకోవాలి. కారణం అనేది స్వతంత్ర చరం, ఫలితం అనేది పరతంత్ర చరం. సో ఇక్కడ నేను పరతంత్ర చరం అనేది ఫలితం ఉండాలి. సో ఎక్కువ సమయం చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా? అంటే ఇది కారణం, ఏది? చదివే సమయం. ఇదేంది? కారణం. ఫలితం అనేది ఏంది? మార్కులు పొందడం. సో ఫలితం అంటే ఏమనుకున్నాం? పరతంత్ర చరం అనుకున్నాం. సో పరతంత్ర చరం ఏంటిది? పొందే మార్కులు కదా, రైట్? ఫలితం కదా, రైట్? ఇది గుర్తించాలి. ఏంటిది? పొందిన మార్కులు. క్లియర్? రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మంత్రణం అనేది గతిశీల ప్రక్రియ అని డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అని అంటే గిల్బర్ట్ రన్ అండి. మంత్రణం అనేది ఒక గతిశీల ప్రక్రియ అని చెప్పింది గిల్బర్ట్ రన్. ఓకే, గుర్తుంచుకొని ఒక డెఫినేషన్ పక్కా వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం అనేది అబ్రహం మాస్లో ప్రతిపాదించిన అవసరాల సిద్ధాంతంలో ఏ అవసరాన్ని తీరుస్తుంది? రైట్. అవసరాల సిద్ధాంతాన్ని ఇచ్చిన విరం అమర్చాడు ఇతడు.
కింది స్థాయిలో ఉన్నది శారీరక అవసరాలు, తర్వాత రక్షణ అవసరాలు, తర్వాత ప్రేమ ఆప్యాయత, తర్వాత గుర్తింపు, తర్వాత ఆత్మ ప్రస్తాపన. ఇవి అవసరాల యొక్క మాస్లో ప్రతిపాదించిన అవసరాల సిద్ధాంతం. ఇది శారీరక అవసరాలు, ఇది రక్షణ అవసరాలు, ఇది ప్రేమ అవసరాలు, ఇది గుర్తింపు అవసరం, ఇది ఆత్మ ప్రస్తాపన. సో శారీరక అవసరాలలో మనం బతకడానికి కావాల్సినవి ఉంటాయి. నీరు, నిద్ర, ఆహారం అనేటివి, లైంగిక ఉత్సుకత, మాతృత్సుకత దీంట్లో ఉంటాయి. రక్షణ అంటే మనకు రక్షణ, తండ్రి ఒక రక్షణ, తర్వాత అతనికి బట్టల నుండి పొందే రక్షణ, ఇంటి నుండి పొందే రక్షణ, ఇవన్నీ రక్షణ కోసం ఉంటాయి. తర్వాత ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేటివి దీంట్లో వస్తాయి. తర్వాత గుర్తింపు కోసం చేసే ప్రతి పని గుర్తింపు అవసరం. తర్వాత ఆత్మ ప్రస్తావన, తనకు అత్యున్నతమైనటువంటిది తీసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు, ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం అందించడం అనేది ఏమవుతుంది, శారీరక అవసరం అవుతుంది. ఎందుకంటే ఆహారం, నీరు, నిద్ర అనేది దీని కింద ఉంటుంది కాబట్టి. క్లియర్, రైట్. అంటే దాని ఆన్సర్ ఏంది, శారీరక అవసరం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ కింది వాళ్ళలో ప్రేరణ విధి కాని దానిని గుర్తించండి అని అన్నాడు. రైట్, గుర్తుంచుకోవాలి. నీకు ఒక మోటివేషన్ నువ్వు విన్నావంటే దాని యొక్క ఫలితం కాని దాన్ని నువ్వు గుర్తించాలన్నట్టు. ఓకేనా? అది ఎట్లుంటుంది, ప్రవర్తనను స్థిరపరుస్తుంది. నీకు ఉద్యోగం కావాలని ఒక మోటివేషన్ తీసుకున్నావు, నీకు అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ ఒకటి నీకు ఏర్పడ్డది. ఇప్పుడు ఎట్లా అంటే ఒక పిల్లవానికి బహిర్గత ప్రేరణ అనుకో, ఒక పిల్లవానికి హోంవర్క్ చేసుకొని ఇస్తే బయటకు పోదామని అనుకున్నది, అది బహిర్గత ప్రేరణ చెప్పింది తల్లి చెప్పడం వల్ల. అతన్ని ప్రవర్తనను స్థిరపరుస్తుంది, అతను హోంవర్క్ చేసేటట్టు చేస్తుంది ఇక్కడ. ఓకే, క్లియర్, రైట్. ప్రవర్తనను నిర్దేశిస్తుంది, అతను అట్టిపోకుండా ఎలా ఉండాలి అనేది ఒక నిర్దేశం, ఆదేశం లాగా ఉంటుంది. నేను అది సాధించాలిగా అన్న ఒక తపన ఉంటుంది ప్రేరణ ఉన్నది. సో అదేమిస్తుంది, నిర్దేశిస్తుంది ప్రేరణ అనేది. రైట్. ఇంకోటి ఏంది, లాస్ట్ చూడండి, జీవి శక్తిని పెంపొందిస్తుంది. అవునుగా, మనం సాధించాలనేది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని లాస్ట్ వరకు శక్తిని కూడగట్టుకొని కూడా మనం చేస్తాం మనలో ప్రేరణ ఉంటే. కానీ మూడో ఆప్షన్ ఏమిచ్చినా, వివేచనాన్ని పెంపొందిస్తుంది అన్న. ప్రేరణకు వివేచనానికి సంబంధం ఉండదు, ప్రేరణకు వివేచనానికి సంబంధం, వివేచనానికి ప్రజ్ఞకు సంబంధం ఉంటుంది. ఓకేనా? ప్రజ్ఞ ఉన్న వాళ్ళలో వివేచనం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రేరణకు వివేచనానికి సంబంధం ఉండదు. అంటే సరికానిది ఏంటిది, వివేచనాన్ని పెంపొందిస్తుంది అన్నట్టుగా, ఇది సరికానిది. క్లియర్, బాగా ఆలోచించాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని 1885లో జర్మనీ దేశానికి చెందిన ఏ శాస్త్రవేత్త దీన్ని రచించాడు? చూడండి, ఈ బిట్టు పక్కా వస్తుంది సార్ మీకు. ఎట్లా, నేను ఇక్కడ అన్నీ కవర్ చేసిన చూడండి క్వశ్చన్లని. ఆన్ మెమొరీ అనే గ్రంథం ఎప్పుడు రాయబడ్డది? 1885లో. ఏ దేశానికి చెందిన వ్యక్తి? జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఎవరాళ్ళు అంటే ఎవరు? ఎబ్బింగ్హాస్ అనే వ్యక్తి 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించాడు. క్లియరా? గుర్తుంచుకోవాలి. వస్తుంది ఇది స్మృతి మీద ప్రయోగాలు చేస్తాడు ఇతను, ఎబ్బింగ్హాస్ అనే వ్యక్తి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంవేదన స్మృతికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి అని అంటాడు. ఓకేనా? సరికానిది గుర్తుంచుకోవాలి. అక్కడ మన మైండ్ ఎట్లుంటుందంటే మనము ఎట్లా అవుతాం అంటే క్వశ్చన్ చదవంగానే దాని ఆన్సర్ మనకు వెలుగుతుంది, దాన్ని డైరెక్ట్ అది పెట్టేస్తాం. అట్లా కాకుండా క్వశ్చన్ ఏం అడిగిండన్నది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సరి అయినదా, సరికానిదా. సరైనది అంటే డైరెక్ట్ నువ్వు ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నీకు తెలిసిన ఆన్సర్కి వెళ్ళాలి. సరి కానిది అన్నప్పుడే నువ్వు అప్పుడు కొంచెం అందులో ఉన్న ఆప్షన్లను ఒకసారి చూడబడుతుంది. రైట్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమున్నది, ఇక్కడ ఉద్దీపనకు వ్యక్తి 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గురవుతాడు. వెరీ గుడ్, ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. రైట్. రెండోది ఏమున్నది, ఈ సమయంలో అతనికి 11 నుంచి 15 నిమిషాలు మాత్రమే మొదడు నిల్వ ఉంటాయి. ఇది కూడా కరెక్టే. 1 లేదా 2 సెకండ్లకు ఉద్దీపన ఉంటుంది, 11 నుంచి 15 నిమిషాలు అతని మైండ్లో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఇంకోటి నాలుగో చూడండి, 3 దిట్స్ పెట్టండి. జ్ఞాపకాలకు కారణం మెదడులో ఏర్పడినటువంటి ఎన్గ్రామ్స్. ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ మూడో ఆప్షన్ ఏమి ఇచ్చానంటే దీన్ని మెయింటెనెన్స్ రిహార్సల్స్ అని అన్నారు. ఇది తప్పు. ఓకేనా? ఇది కాదు, మెయింటెనెన్స్ రిహార్సల్స్ అనేది ఇది ఏంటిది, స్వల్పకాలిక స్మృతికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? క్లియర్. అంటే దీనికి సంబంధించినటువంటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్లు అన్నీ కూడా. సంవేదన స్మృతి అంటే 1 నుంచి 2 సెకండ్లు మాత్రం ఉద్దీపన ఉంటుంది, 11 నుంచి 15 నిమిషాలు గుర్తుంటాయి. ఓకేనా? ఇది ఎన్గ్రామ్స్ అంటే స్మృతి చిహ్నాలు. ఓకేనా? మెదడులో ఏర్పడినటువంటి ప్రతి అంశం, నీ పేరు కానీ నీ ఊరు కానీ అన్నీ ఒక ఎన్గ్రామ్స్ రూపంలో
మైండ్లో బంధించబడి ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మూర్తిమత్వ వికాసానికి తోడ్పడినటువంటి శారీరక వ్యాయామం గురించి ఒక శాస్త్రవేత్త ఈ విధంగా చెప్పాడు. ఏమని? ఎవరైతే ఎక్కువ ఆటలు ఆడుతారో వారే పాఠ్యాంశాల విషయంలో బాగా శ్రమించి మేధావులు అవుతారు అని చెప్పిన శాస్త్రవేత్తను గుర్తించండి. డెఫినేషన్ పక్క వస్తుంది, ఒకటి గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఎక్కువ ఆటలు ఆడతారో వారే పాఠ్యాంశాలలో కూడా ముందుంటారని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎరిక్ ఎరిక్సన్ అండి. ఓకేనా, గుర్తుంచుకోండి డెఫినేషన్ సంబంధించినటువంటి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇవాన్ పావ్లోవ్ సంబంధించి సరికాని దానిని గుర్తించండి అని అన్నాడు. ఓకేనా, అంటే ఇతని గురించి అంత తెలిసి ఉండాలని నేను ఈ క్వశ్చన్ ఇచ్చేసిన. ఇతను రష్యా దేశానికి చెందిన శారీరక ధర్మశాస్త్రవేత్త. ఓకే, ఇతను ఏమన్నాడు? ఇతని ప్రయోగాలకు గాను 1904లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, కరెక్టే. ఇతను ప్రయోగం కుక్కపై చేసి గంటకు ఇంతకుముందు లాలాజలం స్రవించని కుక్కకు తర్వాత గంట కొడితే లాలాజలం వచ్చే విధంగా చేసిండు. దీన్ని నిబంధనం అని అంటారు. ఓకేనా, క్లియర్? రైట్. తర్వాత ఇతని ప్రయోగంలో నియమాలు సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఉంటాయని అన్నా. ఇది తప్పు, ఇది ఉండదు. ఇది దేంట్లో ఉంటాయి? తార్నడైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతంలోని నియమాలు ఇవి. చూడండి, మీకు ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, వేరే అభ్యసన సిద్ధాంతంలో ఉన్నటువంటి నియమాలు ఇంకో అభ్యసన సిద్ధాంతంలో ఇచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ప్యాటర్న్ ఇట్లుంటుంది చూడండి. కావాలంటే మీకు ఒక్క క్వశ్చన్ అని ఇట్లా అవుతుంది. సో ఈ నియమాలు అనేవి దేంట్లో ఉన్నాయి? యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోని నియమాలు తీసుకొచ్చి నేను ఐవాన్ పావ్లో కలిపిన. సో ఇది తప్పు. ఓకేనా, మరి ఐవాన్ పావ్లో ఉన్నటువంటి నియమాలు ఏముంటాయి? నిబంధన నియమం, విరమణ, విలుప్తీకరణ, సామాన్యీకరణం, ఉన్నత క్రమ నిబంధనం, ఇవి ఉంటాయి ఐవాన్ పావ్లోకి సంబంధించినటువంటివి. క్లియర్? అట్లా గుర్తుంచుకోండి. ఈ నియమాలను తీసుకొచ్చి ఇంకో దాంట్లో పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇచ్చే అటువంటి ఎగ్జామ్లలో. రైట్, క్లియరా? ఇది యత్నదోష సిద్ధాంతంలోని నియమాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంఘిక అభ్యసన సిద్ధాంతంకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అన్నా. ఓకేనా, సాంఘిక అభ్యసన సిద్ధాంతం గురించి అడిగిన. రైట్, దీనిని మొదటగా అంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని పేరు. ఇది గుర్తుంచుకోండి. పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని పేరు. రైట్. దీనిని మొదటగా అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైనటువంటి మిల్లర్ అండ్ డొలార్డ్ 1940లో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఇది సరైనది. పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని మిల్లర్ అండ్ డొలార్డ్ అనే వ్యక్తి 1940లో అమెరికా చెందినటువంటి వ్యక్తులు దీన్ని ప్రారంభిస్తారు. మిల్లర్ అండ్ డొలార్డ్ ప్రకారం ఇతరుల ప్రవర్తన పునర్బలనం చేసినప్పుడు అలాంటి ప్రవర్తనను పిల్లలు అనుకరిస్తారు. ఇది కరెక్ట్. ఓకేనా, వాళ్ళు పరిశీలించి వాళ్ళు పొందినటువంటి పునర్బలనం వాళ్ళు పునర్బలనం పొందితే వీళ్ళు కూడా అలాగే ప్రవర్తించి పునర్బలనం పొందాలనుకుంటారు. ఇది పరిశీలన. బాండురా మరియు వాల్టర్స్ ప్రకారం ఎదుటి వారిలో పునర్బలనం లేకపోయినప్పటికీ ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అభ్యసిస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఇది కూడా సరైనది. అంటే ఎదుటి వ్యక్తికి అతనికి పునర్బలనం రాకపోయినప్పటికీ కొందరు ఏం చేస్తారంటే అతను వేరే వీళ్ళు కూడా ప్రవర్తించడం ప్రారంభిస్తారని బాండురా అండ్ వాల్టర్స్ చెప్తారు. ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ? 4వ ఆప్షన్. ఈ 3 సరైనవి. 4వ ఆప్షన్ ఏమన్నాడంటే పరోక్ష పునర్బలనం అంటే పరిశీలించిన ప్రవర్తనను పునరావృతం చేసి బహుమానం లేదా దండనం పొందడానికి. ఇది తప్పండి. పరోక్ష పునర్బలనం అంటే వాళ్ళు పొందిన పునర్బలనం వీళ్ళు పొందాలనుకుంటారు, పరిశీలించి కాదు. పరిశీలించి చేసుకునేటువంటి పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం. పరోక్ష పునర్బలనం అంటే ఇప్పుడు రాజు మంచి పని చేసి పునర్బలనం అంటే అభినందన పొందింది అనుకుంటే, రమేష్ అనే వ్యక్తి కూడా నేను కూడా చేసి నేను పునర్బలనం పొందాలనుకోవడం అది పరోక్ష పునర్బలనం. పరిశీలించి చేసేది ప్రత్యక్ష పునర్బలనం. ఇది ఓకేనా. పరోక్ష పునర్బలనం అంటే ఇతర పొందింది మనం పొందాలనుకోవడం పరోక్ష పునర్బలనం. ఇది తప్పైనది. సో ఇది ఆప్షన్, ఇది తప్పు కాబట్టి ఇది పరోక్షమైనది కాదు, ఇది ప్రత్యక్షమైన స్టేట్మెంట్ పరోక్షానికి ఇచ్చిన కాబట్టి ఇది తప్పు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాజెక్ట్ అండ్ అసైన్మెంట్కి సంబంధించి సమయాలను వరుస గుర్తించండి. ఇది వస్తుంది, పక్క మీకు వస్తుంది చూడండి కావాలంటే. ప్రాజెక్ట్కి ఎంత టైం ఉండాలి, అసైన్మెంట్కి ఎంత టైం ఉండాలన్నది. ఓకేనా. ప్రాజెక్టుకు 30 రోజులు ఉండాలండి, అసైన్మెంట్కి 7 రోజుల కన్నా మించి ఉండద్దు. ఓకే, 7 రోజుల కన్నా మించి అసైన్మెంట్ ఉండదు. ప్రాజెక్ట్ వర్క్ అనేది 30 రోజుల కన్నా మించి ఉండదు.
30 రోజుల కన్నా తక్కువ కూడా చేసుకోవచ్చు, అట్లేం లేదు. క్లియరా? అంటే దీని ఆప్షన్ ఏమున్నది, 30 రోజులు ప్రాజెక్ట్ ఉండాలి, ఓకే, తర్వాత 7 రోజులు అసైన్మెంట్ ఉండాలి. 3 ఆప్షన్ రైట్ సరైనది. రైట్. 13వ క్వశ్చన్ చూడండి. 12వ క్వశ్చన్. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా 1962లో ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త పేరును గుర్తించండి. అభ్యసన వైకల్యం మీదికి క్వశ్చన్ వచ్చిందండి. ఎవరంటే 1963లో శామ్యుల్ క్రిక్ అనే వ్యక్తి అభ్యసన వైకల్యుడు, స్పెషల్ నీడ్స్, లెర్నింగ్ స్పెషల్ నీడ్స్ ఉంటారు, ఆ స్పెషల్ నీడ్స్ గురించి మొదటిసారిగా అభ్యసన వైకల్యుడు అనే పదాన్ని వాడింది శామ్యుల్ క్రిక్ అండి. ఇతను 1962లో ఈ పదాన్ని వాడతారు. క్లియర్, గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది క్వశ్చన్ వస్తుంది, సింపుల్గా అడిగితే అట్లా పోతుంది, కొంచెం డెప్త్ పోయి అడగాలంటే టెక్స్ట్ బుక్ ప్రకారమే నేను అడిగింది, ఇది పోతే మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. లుక్, కవర్, రైట్, చెక్ అనే పద్ధతి ద్వారా నివారణ దీనికోసం ఉపయోగిస్తారు. ఈ నివారణ ఇట్లా పాటిస్తే ఇక్కడ ఉన్నటువంటి అభ్యసన వైకల్యాల్లో ఒకదాన్ని నివారించవచ్చు. ఏంటిదంటే డిస్లెక్సియా అండి. డిస్లెక్సియాకు సంబంధించి ఫస్ట్ డిస్లెక్సియా అంటే ఎట్లుంటుంది, రాయడం కానీ చదవడం కానీ ఉల్టా పల్టా ఉంటాయి, దానికి సంబంధించిన దాన్ని డిస్లెక్సియా అంటారు. దాన్ని సరిగా చేసుకోవాలంటే ఫస్ట్ చూడాలి, తర్వాత దాన్ని ముయ్యాలి బుక్ని. ఓకే, మంచిగా చూడండి. ఫస్ట్ ఆ పదాన్ని చూపిస్తాం, లుక్ చూస్తాడు, తర్వాత ఏం చేస్తాడంటే ఆ బుక్ని మూస్తాడు, క్లోజ్ చేస్తాడు, కవర్, తర్వాత ఏం చేస్తాడు దీనికి సంబంధించినటువంటి పదాన్ని రాస్తాడు. పలక అన్నప్పుడు కలప అని రాసే వ్యక్తిని ఫస్ట్ పలక అనే పదం ఎట్లున్నదో రాసి చూపిస్తావు, తర్వాత బుక్ను మూపిస్తావు, తర్వాత ఏం చేస్తావు అంటే రాపిస్తావు, పలక అని రాపిస్తావు, తర్వాత చూపించి చెక్ చేపిస్తావు. దీనికి సంబంధించింది డిస్లెక్సియా అండి, గుర్తుంచుకోవాలి. లుక్ చూస్తావు, కవర్ చేస్తావు, మూసేస్తావు, మళ్ళీ రాపిస్తావు, చెక్ చేపిస్తావు. ఈ పద్ధతి ఇట్లా చేయడం వల్ల డిస్లెక్సియా అనే వైకల్యాన్ని, డిస్లెక్సియా అనే సమస్యని మనం నివారించవచ్చు. క్లియరా? రైట్. 15వ క్వశ్చన్ చూడండి. స్కఫోల్డింగ్ ద్వారా అభ్యసనం ఈ విధంగా ఉంటుంది అన్నాడు. స్కఫోల్డింగ్ లోపల అసలు ఏంటిది, తనకంటే తక్కువ స్థాయి ఉన్న వారి నుంచి నేర్చుకోవడం స్కఫోల్డింగ్ అంటే. అవును కదా, అది కూడా కరెక్టే. తక్కువ ఉన్న వాళ్ళతో ఎక్కువ ఉన్న వాళ్ళతో సరైనదే. చూద్దాం మళ్ళీ ఆప్షన్స్ అన్నీ చూడాలి, నీకు ఒక్క ఆప్షన్ ఏమున్నదా, మిగతా అన్నిటిని కవర్ చేసే ఆప్షన్ ఉన్నదా లేదా చూడాలి. రైట్. ఇంకోటి ఏంటి, 2వ ఆప్షన్, తనకంటే ఎక్కువ స్థాయి ఉన్న వారి దగ్గర నుండి కూడా నేర్చుకోవడం. కరెక్టే, ఇది కూడా కరెక్టే. తనకు సంబంధం లేని వారి దగ్గర నుండి కూడా నేర్చుకోవడం, ఇది కూడా కరెక్టే. రైట్. ఇప్పుడు 4వ ఆప్షన్ చూడండి. స్థాయితో సంబంధం లేకుండా తనకు తెలియని విషయాన్ని ఇతరుల ద్వారా అభ్యసించి చర్చించి నేర్చుకోవడం అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది, ఇది కరెక్ట్. అన్నిటిని కవర్ చేసింది చూడండి, ఈ ఒకటే పెట్టుకోవద్దు, ఉన్న ఆప్షన్లో అన్ని కవర్ చేసే ఆప్షన్ ఏమన్నదా అన్నది చూడాలి. స్కఫోల్డింగ్ అంటే ఒక వ్యక్తి తన పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, తనకు తెలిసిన వ్యక్తులతో కానీ, తనకు తెలిసిన విషయాన్ని కానీ లేదా కొత్త విషయాన్ని కానీ పంచుకొని ఎక్కువ నేర్చుకుంటాడు, ఆ విషయం గురించి ఎక్కువ తెలుసుకుంటాడు, దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. ఓకేనా? ఇతరుల సహాయం ద్వారా కానీ లేదా ఇతరుల దగ్గర అడిగి తెలుసుకోవడం అనే ఎక్కువ ఉంటుంది స్కఫోల్డింగ్లా. రైట్. నెక్స్ట్, ప్రమాదంలో ఒక వ్యక్తి 2 చేతులను కోల్పోయిన తర్వాత గతంలో అతను కుడితో రాసినటువంటి కుడికాలుతో రాయడం అనేది అభ్యసన బదలాయింపులో ఎటువంటి అభ్యసన బదలాయింపది. కొన్ని ఏమవుతుందంటే గూగుల్ షీట్లో మేము ఇక్కడ కొట్టి అలా అప్లోడ్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే సరే అయినది సంబంధించినది అన్నకాడ సంబంధించనేది తీసుకుంటుంది, సంబంధించినది అన్నకాడ సంబంధించనేది తీసుకుంటుంది. కొంచెం అటు ఇటు ఉన్నది, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని. ఓకేనా? రైట్. చూడండి, ఒక ప్రమాదంలో ఒక వ్యక్తికి 2 చేతులు కోల్పోయినాడట. తర్వాత గతంలో అతను కుడి చేతితో రాసినట్టుగానే కుడి కాలుతో రాయడం. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రమాదంలో 2 చేతులు పోయినాయి, ఇది 2 చేతులు పోయినాయి, అతను కుడి చేతితో రాసేవాడు ఫస్ట్. ఇప్పుడు ఏమవుతాడంటే కుడి కాలుతో రాస్తున్నాడట. ఇది ఎలాంటి బదలాయింపు అని అంటాను. ఇది ఎలాంటి బదలాయింపు అంటే ఏకపార్శ్వ బదలాయింపు. ఎందుకంటే ఒకే సైడ్ పార్శ్వం ఉన్నది కదా, ఈ సైడ్ ఉన్నటువంటి పార్శ్వం, కాబట్టి ఇది ఏకపార్శ్వ బదలాయింపు. ఇప్పుడు కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ కాలుతో రాస్తున్నట్టే ద్విపార్శ్వ బదలాయింపు, ఇది అర్థం చేసుకోవాలి. లేదా కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో రాస్తున్నాడంటే ద్విపార్శ్వ బదలాయింపు, ఇది
అర్థమైందా? బదలాయింపులు చూసుకోవాలి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు ఉంటుంది. అనుకూలం అంటే గతంలో నేర్చుకున్నది ఇప్పుడు ప్రోత్సహిస్తే దాని అనుకూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు అంటే గతంలో నేర్చుకున్నది ఇప్పుడు మనని ఆటంకపరిస్తే ప్రతికూల బదలాయింపు అంటారు. ఇంకోటి ఏముంటుందంటే ఏకపార్శ్వ బదలాయింపు ఉంటుంది. అంటే ఒకే పార్శ్వం సైడ్ ఉన్నటువంటి ఇప్పుడు కుడి చేతితో చేసే వ్యక్తి కుడి కాలుతో రాయడం, కుడి కాలుతో చేసే పని కుడి చేతితో చేయడం, ఇది ఏకపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఈ రెండు పార్శ్వాల్లో ఉన్నటువంటి వ్యతిరేక చేయడం. ఇప్పుడు కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో రాయడం, ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ కాలుతో రాయడం, ద్విపార్శ్వ బదలాయింపు. ఎడమ కాలుతో రాసే వ్యక్తి కుడి చేతితో రాయడం, ద్విపార్శ్వ బదలాయింపు. అర్థం చేసుకోండి. ఎడమ చేతితో రాసే వ్యక్తి కుడి చేతితో రాయడం, ద్విపార్శ్వ. పార్శ్వం మారుతుంది కాబట్టి ద్విపార్శ్వం అనొచ్చు. క్లియర్? ఇదేంటిది? కుడి చేతితో చేసేది కుడి కాలుతో రాస్తాను కాబట్టి ఏకపార్శ్వ బదలాయింపు. ఏది? ఏకపార్శ్వ. మూడో ఆప్షన్ ఏకపార్శ్వ బదలాయింపు. క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి భాషా పదాలు నేర్చుకొని వ్యాకరణ సహితంగా పద్యాలు రాయడం అనేది ఇమిడి ఉన్న వికాస నియమాన్ని రాయండి. ఫస్ట్ పదాలు నేర్చుకున్నాడు, తర్వాత వ్యాకరణ సహితంగా రాస్తా అన్నాడట. ఓకేనా? వ్యాకరణ సహితంగా రాయడాన్ని వికాస నియమాన్ని గుర్తించాను అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చిన ఒకసారి చూడండి. వికాసం సాధారణ నుండి నిర్దిష్టానికి పోతుందా? కాదు, దీనికి సంబంధించింది కాదు. ఇది మనకిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూడాలి. ఓకేనా? వికాసం అనువంశికత పరిసరాల ప్రభావం కరెక్టే, సరైనది, కానీ ఈ క్వశ్చన్కి అది సరైనది కాదు. ఓకే, రైట్. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగేది అనే ఆప్షన్ ఒక్కటి మీకు ఇక్కడ మంచిగా కనబడుతుంది చూడండి. శిరపాదమి ముఖం అనేది కూడా వికాస నియమాలే, కాకపోతే ఈ స్టేట్మెంట్కి సంబంధించింది కాదు. సో ఈ స్టేట్మెంట్ సంబంధించింది అంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. పదాలు నేర్చుకున్న తర్వాత వాక్యాలు రాయడం, పద్యాలు రాయడం ఇవన్నీ అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషన్ అనే పదం ఈ భాషా పదానికి చెందినది. కన్ఫ్యూజ్ కాదు. ఎమోషన్ అనే పదం ఎమోవియర్ అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. కాకపోతే ఎమోషన్ అనే పదం ఏంటిది అసలు యాక్చువల్గా అని అంటే అది ఇంగ్లీష్ పదమే. బాగా ఆలోచించి తప్పులు పెట్టదు, నేను చూసిన చాలామంది. ఓకేనా? రైట్. ఎమోవియర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది, కాకపోతే ఎమోవియర్ అనేది, కానీ ఎమోషన్ అనేది మాత్రం ఇంగ్లీష్ పదమే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 19. భాష పదాలను పిల్లవాడు నేర్చుకోవడం మొదటగా ఈ అభ్యసన సిద్ధాంతం ప్రకారంగా జరుగుతుంది అని అన్నా. చూడండి, ఏది నిబంధన ప్రకారం జరుగుతుందా? నువ్వు ఇట్లా నేర్చుకుంటే అట్లా అవుతుందని ఉంటా? కాదు. ఓకే, ఇది కాదు. తర్వాత పరిశీలన కూడా కాదు. యత్నదోష ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ఏమంటాం, లాల అంటే ఏంటిది అసలు? లాల అంటే చప్పుడు కొడతాం, మనం చప్పట్లు కొడతాం. అంటే లాల అన్నదాన్ని మెల్లమెల్లగా కొంచెం పెద్ద అయిన కొద్దీ ఇది లాల కాదురా, ఇది నీళ్ళు అన్నట్టు మనం చెప్తూ ఉంటాం. ఫస్ట్ తప్పులు చేసినప్పుడు మనం పునర్బలనం ఇస్తూ ఉంటాం. అసలు తప్పులు చేస్తూ నేర్చుకుంటాడు ఏదైనా కూడా. ఓకేనా? రైట్. చిన్న పిల్లల దగ్గర పోయినప్పుడు చిన్నపిల్లల భాష మాట్లాడాలి. అప్పుడే మీకు చిన్నపిల్లలకు మీలు అంటే ఇష్టం ఉంటుంది. ఆడికి పోయి లాల అనద్దు, నీళ్ళు అనాలంటే వీడేవాడు కొత్త చెప్తాడు అన్నట్టు చూస్తారు. అందుకే తప్పులు చేయిస్తూ నేర్చుకోవాలి పిల్లవాడు. ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఉన్న వ్యక్తులు దీపం దగ్గర పోతే పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అతను ఏం చేయాలంటే ఫస్టే మన దగ్గర ఉండి కొంచెం వేడి దాకిచ్చిందంటే ఇంకోసారి నువ్వు ఉన్నా లేకున్నా దీపం దగ్గరికి పోడు. మనం లేని సమయంలో దీపం దగ్గర పోతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అట్లా అంటే తప్పులు చేయిస్తూ నేర్చుకుంటారు పిల్లవారు. ఏదైనా కూడా, భాష అయినా మంచిది, ఏదైనా మంచిది. యత్నదోష పద్ధతిలో ఎక్కువ నేర్చుకుంటారు. కొంచెం పెరిగిన తర్వాత ఎట్లుంటుందంటే పరిశీలన ద్వారా నేర్చుకుంటారు. రైట్. 20వ క్వశ్చన్ చూడండి. పిల్లవాళ్ళు ఆడే క్రీడలను 3 రకాలైన ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ వర్గీకరించింది ఎవరు? 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు అన్నాడు. ఎవరండి? జెర్సీలు అండి. ఇది జెర్సీలు. ఏకాంతర క్రీడ అంటే 2 సంవత్సరాల లోపు ఏకాంతర క్రీడ ఆడతారు. 2 సంవత్సరాల్లో ఉన్నప్పుడు సమాంతర క్రీడ ఆడతారు. 2 సంవత్సరాల పైన సహకార క్రీడ ఆడుతూ ఉంటారు. ఓకేనా? రైట్. 3 రకాల వర్గీకరించింది జెర్సీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సన్నివేశంలో పిల్లవాడు కోతి గురించి నేర్చుకున్నాడు. తర్వాత సన్నివేశంలో చింపాంజీని, తర్వాత సన్నివేశంలో
చింపాంజీని చూసి కూడా కోతి అన్నాడు. ఇక్కడ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో దేనికి చెందినవాడు? అతను సాంస్కీకరణానికి చెందిన వ్యక్తి. ఓకేనా? ఇక్కడ చూసినటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. దాన్ని ఏమంటారు? సాంస్కీకరణ అంటారు. లేదా సన్నివేశానికి ఇతను మారిపోతే దాని అనుగుణ్యత అంటారు. ఓకేనా? ఇక్కడ ఆ పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు కాబట్టి దీన్ని సాంస్కీకరణ అంటారు. రైట్? దీని గురించి మనం చెప్పిన ఒకసారి గతంలో ఇలాంటి క్వశ్చన్లు రిపీట్ అయినాయి చూడండి. లేదు తర్వాత కూడా చింపాంజీ వేరే ఉన్నది, దాని ఆకారం పరిమాణం వేరే ఉన్నదని తెలుసుకుంటే దాన్ని అనుగుణ్యత అంటారు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు ఇతను మారిపోతే. క్లియర్? రైట్. 22వ క్వశ్చన్ చూడండి. సంఖ్యాభావన, బరువు భావన, ధన భావన జీన్ పియాజే ప్రతిపాదించిన ఈ దశలో ఏర్పడతాయి అంటారు. ఈ దశలో ఏర్పడతాయి కాబట్టి మనం చెప్తాం మూర్త ప్రచాలక దశలో ఏర్పడతాయి. గుర్తుంచుకోవాలి, అమూర్త ప్రచాలక దశ అని అందరూ పెట్టింది తప్పండి. అది మనకు మూర్త ప్రచాలక దశలోనే ఏర్పడతాయి. ధన భావన, బరువు భావన ఇవన్నీ భావనలు మూర్త ప్రచాలక దశలో ఏర్పడతాయి. అందుకే మనము స్కూల్కి వచ్చిన ఏజ్ ఈ దశలోనే చెప్తాం. మనకు అమూర్త ప్రచాల దశ అనేది 6-7 తరగతుల నుండి స్టార్ట్ అవుతుంది. మూర్త ప్రచాల దశ మన దానిలో ఉంటాయి. కాబట్టి మూర్త ప్రచాలక దశలోనే మనం సంఖ్యలు 1, 2 నేర్పుతాం, బరువు నేర్పుతాం, తర్వాత పైసలు నేర్పుతాం. ఇవన్నీ మూర్త ప్రచాలక దశలోనే ఏర్పడతాయి. మీరు అమృతాన్ని చాలామంది పెట్టిన తప్పది. రైట్. 23వ క్వశ్చన్ చూడండి. పిల్లవాడు తన స్వీయ తృప్తి కోసం బేరసారాలు చేస్తుంటాడు అని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ దశకు చెందినవాడు అని అన్నాడు. తన కోసం ఆలోచించేది ఏ దశలో ఉంటుందండి? స్థాయిలో వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటాయి. స్థాయిలో పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. తన గురించి ఆలోచించింది మొత్తం పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. దీనిలో 2 దశలు ఉంటుంది. ఒకటేంటిది? దండన విధేయత ఫస్ట్ది. రెండోది సాధన ఉపయోగంలో ఉంటుంది. సాధన ఉపయోగం అంటే బేరసారాలు. నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నా బొమ్మ ఇస్తా. ఇది బేరసారాలు. తను సంతృప్తి పొందడానికి బేరసారాలు చేస్తూ ఉంటాడు. దాంట్లో ఏంటిది? సాధన ఉపయోగం. క్లియరా? రైట్. 25వ క్వశ్చన్ చూడండి. సిరి చదువులో బాగా రాణించగలరు కానీ ఆటల్లో అంతగా రాణించలేదు. అలాగే కన్నయ్య అనే వ్యక్తి చదువులో బాగా రాణించగలడు కానీ ఆటల్లో రాణించలేడు. ఇక్కడ ఉన్నటువంటి వైయక్తిక భేదాన్ని గుర్తించని అన్నాడు. వైయక్తిక తప్పబడ్డది. ఓకే. ఇంకా చూడండి, నేను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇచ్చినా అని తీసుకోదు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చినా కానీ ఎవరి వాళ్ళకే పోల్చను నేను. ఈ వ్యక్తి అంతరా అని కాకుండా వ్యక్తి అంతర్గతదే సంబంధించింది సరైనది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఇచ్చినప్పటికీ నేను ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి అంశాలను పోల్చిచ్చిన కాబట్టి వ్యక్తి అంతర్గత అవుతుంది. క్లియర్? ఒకే వ్యక్తిలో జరిగినటువంటి వైయక్తిక భేదాలు అంటే వ్యక్తి అంతర్గత. ఇద్దరు వ్యక్తుల్లో దీని ఇద్దరికి పోల్చి చెప్తేనేమో వ్యక్తి అంతర. కానీ ఇద్దరు వ్యక్తులను పోల్వలే, ఇద్దరు వ్యక్తుల పేర్లు మెన్షన్ చెప్పినప్పటికీ ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి వైయక్తిక భేదాన్ని నేను అక్కడ చూపించిన కాబట్టి వ్యక్తి అంతర్గత అయితే 2 ఆప్షన్. క్లియరా? రైట్. 26వ క్వశ్చన్ చూడండి. అభిరుచికి సంబంధించినది గుర్తించండి అన్న. అభిరుచికి సంబంధించినది ఇష్టే పడ్డది క్వశ్చన్. ఇక్కడ అభిరుచికి సంబంధించనిది అని పడాలి, అని పడ్డది. క్లియర్? ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ సంబంధించింది. అందరి పిల్లల్లో ఒకే రకంగా ఉండవు, సరైనదే. వయసు పెరిగే కొద్దీ అభిరుచులు తగ్గుతాయి, ఇది కూడా సరైనవే. ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వారిలో అభిరుచి వికాసం ఎక్కువ ఉంటుంది, ఇది కూడా సరైనది. వయసు పరిపక్వత అభిరుచిపై ప్రభావం చూపుతాయి, ఇవి ఒకసారి చూడండి. ఒకసారి ఆప్షన్ చూద్దాం మళ్ళీసారి చూడండి. అందరి పిల్లల్లో ఒకే రకంగా ఉండవు, ఇది సరైనది. ఓకే. రైట్. ఇది 2వ ఆప్షన్ నీట్గా పెట్టండి. ఒకసారి 3వ ఆప్షన్ చూడండి. ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వాళ్ళలో అభిరుచి వికాసం ఎక్కువ ఉంటుంది. ఓకే. క్లియర్. వయసు పెరిగే కొద్దీ వయసు పరిపక్వత అభిరుచులపై ప్రభావం చూపుతాయి. అవును, నీ వయసుకు తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తావా లేదా? కౌమార ఏజ్కి వచ్చే వరకు లింగ భేదం ఉన్న వాళ్ళలో అట్రాక్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే వ్యతిరేక లింగాన్ని ఎక్కువ ఇష్టపడడానికి చూస్తారు, అది కూడా అభిరుచి కదా, ఇది కూడా కరెక్టే. వయసుకు పెరిగే కొద్దీ అభిరుచులు తగ్గుతాయి అని అన్నా, ఇది తప్పండి. ఎందుకంటే నీకు ఏ వయసులో సంబంధించినటువంటి అభిరుచి ఆ వయసులోనే ఉంటుంది, కానీ అభిరుచి ఎట్ట తగ్గుతుంది అని చెప్తా.
తప్పు కదా, అది తప్పే కదా. ఇప్పుడు వయసు పెరిగింది, ఇప్పుడు ముసలి వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ఎలాంటి అభిరుచి ఉంటాయి, ఎట్లుంటాయి, తీర్థయాత్రలు చేయాలన్న అభిరుచి ఉండొచ్చు, బుక్కులు చదవాలన్న అభిరుచి ఉండొచ్చు, భగవద్గీత గురించి తెలుసుకోవాలన్న అభిరుచి ఉండవచ్చు, బైబిల్ చదవాలన్న అభిరుచి ఉండవచ్చు, ఖురాన్ చదవాలన్న అభిరుచి ఉండవచ్చు. అవును కదా, అభిరుచులు ఎట్లా తగ్గుతాయి అన్నది తప్పు. ఇది వయసు పెరిగే కొద్దీ అభిరుచులు తగ్గుతాయన్నది తప్పు, అంటే సెకండ్ ఆప్షన్ ఇది మిస్టేక్ పడ్డది. సంబంధించనిది ఇది అసలు యాక్చువల్గా. ఓకే, రెండో ఆప్షన్ సరే అండి. రైట్. 27వ క్వశ్చన్ చూడండి. సహజ సామర్థ్యాలను పరీక్షించే పరీక్ష మాపని కానిదాన్ని గుర్తించండి. ఇగో ఇట్లా ఇస్తారు క్వశ్చన్, ఎందుకంటే చెప్తున్నారు చూడండి, మీరు తప్పెట్టాం, చాలామంది తప్పెట్టారు. సహజ సామర్థ్యాలని మన ఇంగ్లీష్లో ఏమంటారు, యాప్టిట్యూడ్స్ అంటారండి. ఓకేనా, ఇది చూడండి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ అని ఉంటే సహజ సామర్థ్యాలకు సంబంధించింది, ఏ యాప్టిట్యూడ్. జనరల్లీ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, ఇది కూడా సరైనది. ఇంకోటి ఏమన్నా, ఇది ప్రైమరీ, ఇది పిఎంటీ అంటే ప్రైమరీ మెంటల్లీ అబిలిటీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది. ఓకేనా, పిఎంటీ అంటే ఇది కూడా సరైనది. ఆర్ఎస్పిఎం అనేది ప్రజ్ఞకు సంబంధించినటువంటి టెస్ట్ అండి, సహజ సామర్థ్యాలకు సంబంధించింది కాదు. మీరు గుర్తుంచుకోవాలి, అందరు ఆర్ఎస్పిఎం అని పెట్టింది. సారీ, ఆర్ఎస్పిఎం కాదు, వేరేది పెట్టారు. ఆర్ఎస్పిఎం అనేది ఉంటుందనే పెట్టారు, మీకు తెలుసు కాబట్టి ఉంటుందని పెట్టారు, కానీ అది సహజ సామర్థ్యాలు, అది ప్రజ్ఞకు సంబంధించినటువంటిది. ఓకేనా, ఇవన్నీ. ఇప్పుడు డాట్ ఉన్నది, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది బిన్నెట్ అనే వ్యక్తి దీన్ని రూపొందించండు, డాట్ని. ఓకేనా, ఇది ఏంది, జిఏబిటి అంటే జనరల్లీ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్. దీన్ని ఎవరు రూపొందించారు అంటే సంబంధించింది ఎవరు ఉంటే, నాకు తెలిసి అమెరికా జాతీయ ఔద్యోగిక ఉపాధి కల్పన కేంద్రం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వాళ్ళు రూపొందించింది ఇది అండి, జిఏబిటి, జనరల్లీ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్. ఓకేనా, తర్వాత వచ్చేసి ప్రైమరీ మెంటల్లీ అబిలిటీ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని థర్స్టన్ రూపొందిస్తారండి. ఇది యాప్టిట్యూడ్ టెస్ట్, ఇది కూడా. ఇవన్నీ సహజ సామర్థ్యాలు తెలుసుకోవడానికి. ఓకేనా, ఆర్ఎస్పిఎం అనేది ఏంటిది, ఇది ప్రజ్ఞ సంబంధించినటువంటిది కాబట్టి దీని ఆన్సర్ ఏంటిది, కానిది అన్న కాబట్టి ఆర్ఎస్పిఎం అనేది సరైనది కాదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 సంవత్సరాల గల శిశువు 12 సంవత్సరాల వారికి నిర్దేశించిన అన్ని అంశాలను పూర్తి చేసినట్లయితే అతని యొక్క ప్రజ్ఞ లబ్ధి. ఓకేనా, ఏంది, ఐక్యూకు ఫార్ములా MA/CA × 100 కదా, ఇది ప్రజ్ఞ లబ్ధికి సూత్రం. MA అంటే మెంటల్ ఏజ్ ఎంత ఉన్నది, 12. క్రోనలాజికల్ ఏజ్ ఎంత ఉన్నది, 10 × 100 కదా. ఓకేనా, ఈ సున్నా ఉంటుంది, 12 × 10 120. ఓకే, అతని యొక్క ప్రజ్ఞ లబ్ధి ఎంత, 120. సరైన సమాధానం. రైట్. MA/CA × 100 ఇది ఐక్యూకి ఫార్ములా అండి, గుర్తుంచుకోండి. రైట్. 29వ క్వశ్చన్. ఆటల్లో రాణించలేని రాకేష్ ఎలాగైనా ప్రజల యొక్క మన్ననలు పొందాలని చదువులో బాగా రాణించగలడు. ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన రక్షక తంత్రాలను గుర్తించండి. ఒక రంగంలో రానిది ఇంకో రంగంలో రావాలని కోరుకోవడం ఏంటిది, పరిహారం అనేది. ఓకేనా, గుర్తుంచుకోవాలి, పరిహారం 3వ ఆప్షన్ అనేది సరైనది. ఒక రంగంలో రాకుండా ఇంకో రంగంలో రాణించడం అనేది పరిహారం కిందికి వస్తుంది. చదువులో రాణించలేని ఆటల్లో రాణించి చదువులో రాణించడం ఇట్లాంటి పరిహారం. విస్థాపనం అంటే అత్త మీద కోపం దుత్త మీద చెప్పడం. ప్రక్షేపణం అంటే అసలైన కారణం కాకుండా వేరే వాళ్ళ మీద దొబ్బడం. ఓకే, తదాత్మీకరణం అంటే ఇతరులు సాధించింది మనమే సాధించినట్టు ఊహించుకొని ఉండడం. ఓకే, 20వ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. పిల్లవాడికి తన చెల్లిని ఏడిపించాలని లేదు, అలాగే తన వద్ద ఉన్న బొమ్మ ఇవ్వాలని లేదు. ఇక్కడ అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటిది అని అన్నాడు. ఓకేనా, ఇక్కడ మనం అతని ప్లేస్లో ఉండి ఆలోచించద్దు, జస్ట్ మన స్టేట్మెంట్ చదివి ఆలోచించాలి. అతని ప్లేస్లో ఉండి ఏడిపించాలని లేదంటే ఇటు మంచోడని తీసుకోవద్దు, జస్ట్ స్టేట్మెంట్ చదివే తీసుకోవాలి. నెగిటివ్ స్టేట్మెంటా పాజిటివ్ స్టేట్మెంటా. పిల్లవానికి అతని చెల్లెని ఏడిపించాలని లేదు, నెగిటివ్ స్టేట్మెంట్. తర్వాత ఆ బొమ్మ ఇవ్వాలని కూడా లేదు, ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్లు ఉంటే పరిహారం. సో 2 నెగిటివ్ ఉన్న కాబట్టి పరిహారం. ప్లస్ స్టేట్మెంట్ ఉన్నదనుకో అది ఏది, ఉపగమనం. ఓకేనా, అట్లుంటాయి. 2 ప్లస్ ఉంటే ఉపగమనం. ఎక్కడ ప్లస్ ఉన్నది ఎక్కడ నెగిటివ్ ఉన్నదని మనం చదివి డిసైడ్ చేయాలి, ప్లేస్లో ఉండి డిసైడ్ చేయాలి. సో ఇక 2 నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి 2 పరిహారాల కిందకే వస్తుంది. క్లియర్. రైట్. ఓకే,
ఇది ఇప్పుడు ఈ టైంలో మీరు స్పీడ్గా పెట్టుకొని 15 నిమిషాలలో మా అంటే 35 నిమిషాలు అయింది, 15 నిమిషాలలో మీరు దీన్ని స్పీడ్గా పెట్టుకొని వినండి, మీకు ఓవరాల్గా సైకిల్ మీద గ్రిప్ వస్తుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.